తెలంగాణ రైతన్నలకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇక్కడ చూసుకున్నట్లుగా రైతు భరోసా పైసలు పడ్డాయి. ఈ రోజున ఈ 7 జిల్లాలలో రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదల. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో నిధులు సర్దుబాటుకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా 4 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల పైకి కానీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు యాసంగి, అదేవిధంగా మనకి ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ కింద పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులను పంపిణీ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎవరికైతే రైతు భరోసా నిధులు అనేది పంపిణీ కాలేవో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా నిధులను మళ్ళీ విడుదల చేయాలని మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 తారీఖున మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులను విడుదల స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 4 ఎకరాలన్నర ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో పూర్తిగా డబ్బులను 5,000 కోట్ల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది. ఇక మనకి రేపు ఈరోజు ఇంకా ఎటువంటి జిల్లాలలో, ముఖ్యంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం, ఎటువంటి జిల్లాలలో ముందుగా పంపిణీ చేయబోతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని, ఈ వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటోనైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతన్నల ఖాతాలలో తిరిగి మళ్ళీ రైతు భరోసా నిధులను జమ చేయనున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక జూన్ చివరి వారం లేదంటే జూలై 2వ వారం వరకు మిగిలిన ఏదైతే 4,000 కోట్ల రూపాయలు 20 లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేయనున్నారు. మనకి పోయిన సంవత్సరం అంటే పోయిన సీజన్ డబ్బులు, ఇక ఇప్పటివరకు ఆ డబ్బులు జమ కాని వారికి ఇప్పుడు కూడా జమ కాకపోతే మనకి వానాకాల పెట్టుబడుల సాయం ఖరీఫ్ సీజన్ సంబంధించిన సీజన్కి 6,000 రూపాయలు, ఇక పోయిన సీజన్ రబీ సీజన్ 6,000 రూపాయలు, 2 సీజన్లో కలుపుకొని ఒకేసారి 12,000 రూపాయల రైతు భరోసా నిధులను మనకి ఒకేసారి జూన్ నెల చివరి వారం లోపు పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలలో జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని రైతన్నల ఖాతాలలో మనకి జూలై నెల చివరి వారం వరకు పూర్తిగానైతే పంపిస్తామని, డబ్బులను విడుదల చేస్తామని తెలపడం జరిగింది. ఇక పీఎం కిసాన్ నిధి కింద మనకి 20 విడత కింద 2,000 రూపాయల డబ్బులు కూడా మనకి పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది రిలీజ్ చేయబోతున్నారంట. ఇక ఆ డబ్బులు కూడా ఈ జూన్ నెల చివరి వారం లేదంటే జూలై నెల 2వ వారంలో ఈ డబ్బులు మనకి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకి మనకైతే జూన్ 30వ తారీఖు నుంచి ఈ పీఎం కిసాన్ నిధి డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక పంట నష్టం కింద నష్టపరిహారం కింద 10,000 రూపాయలు ఎకరానికి డబ్బులు కూడా విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇటు రైతు భరోసా నిధులు, అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 2,000 రూపాయలు ఈ డబ్బులు మీ ఖాతాలలో పంపించిన వెంటనే తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీకు ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయని మీరు ఇక్కడ గమనించాల్సిందిగా చెప్తున్నాను. సో ఇక ఈరోజు రైతు భరోసాకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ గైస్.